ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మన బండి అయితే కింద క్రౌన్లో కొంచెం ఆయిల్ లీక్ అవుతుంది. తర్వాత ఏసీ అయితే కొంచెం రిపేర్ ఉందనేసి బండి అయితే వైజాగ్ షోరూమ్కి వచ్చినాము. ఇదంతా మన గ్యాంగే. కంప్లైంట్ ఏమి ఉండరా? గట్టిగా చెప్పరా వినపడలేదు. ఏమన్నా కంప్లైంట్ ఏమది? ఏమంటా అన్న కంప్లైంట్ ఏమది? 14 दिन हो गया, गाड़ी का भी ढंग से काम नहीं हुआ है. क्या काम है? अरे वायरिंग का काम है. कितना दिन हुआ? 14 दिन हो गया. 14 डेज. हाँ, क्या बोल रहे हो आदमी? शोरूम वाले ऐसे काम कर रहे हैं, भैया के निकल नहीं पा रही गाड़ी. हाँ, लोड गाड़ी है ना? रोड गाड़ी है. ఓ మీరే చెప్పండి, మీ కమ్మీది బాధ్యత 3 ఆడస్తాం. చూడండి, హైవే మెయింటెనెన్స్ వల్ల అయితే ఇక్కడ చూడండి పైన అయితే లైట్లు అయితే ఏదో రిపేర్ చేస్తున్నారు ట్రైన్ పెట్టి. ఇక్కడ సైన్ అయితే లేదు, కానీ పర్సన్ అయితే ఒకటి నిలుచుకున్నాడు. మనకైనా డేలోనే కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ రూల్స్ అయితే పాటించాలి కదా. ఏమంటావు కార్తీక్? చూడండి మన కిట్టు అయితే వచ్చినాడు. మనమైతే ఇంకా ఇక్కడ ఉన్నాము బ్రిడ్జ్ కింద. కార్తీక్ నేను దీనిపైన కాదు, క్యారియర్ పైన చెప్పు. నేను అప్పటి నుంచి అదే చెప్పుకుంటాను. ఇదే 55 కేజీలు ఎత్తలేదండి, ఎత్తినా చూడ క్యారియర్ పైకి వేసి మనిషికి స్టామినార్ ఉన్నది అనేసి దీన్ని చూసి కాదు చెప్పేది, వీడియో చూసి దేని అట్లాగా చెప్పదు. రైట్ అడుగు అడుగు. ఏం పదా మనమా నాది 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో పెడతా. చెప్పండి ఎవరు ఏమేమి చెప్తారో. నాది 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. నువ్వు ఎవరు పంపించారు? అందరూ పంపించారు. ఎవరందరూ? అందరూ అంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, టీచర్లు అందరూ పంపించారు. టీచర్లు కూడా. చూడండి, మనం అయితే మైక్లు అయితే కొన్నాము మన కిట్టు కోసము. నాకా సమయ ఇద్దరు 2 ఉంటాయి, నోటి ఎప్పుడైనా కిట్టు వీడియోలు చేసి చూసినావా? సో గాయస్, కొత్త మైక్లు అయితే ఆర్డర్ చేసాము. సో టెస్టింగ్ కోసం అయితే యూజ్ చేస్తున్నాము. డిస్టెన్స్ చూడండి ఎంత ఉన్నదో. రికార్డ్ అవుతుందో లేదో అయితే తెలియదు అనమాట మనకి. మన కార్తీక్ అయితే బాడీ మాట్లాడుతున్నాడు. అంటే మన కిట్టు బండి అయితే వచ్చేసింది భారత్ బెంజ్. మళ్ళీ అయితే మనం మళ్ళీ ట్రిప్ అయితే స్టార్ట్ అవుతున్నాము కిట్టు బండిలో. భారత్ బెంజ్ అన్న నమస్తే. పట్టేడైనవే ట్రక్ బై నాని యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం అయితే భారత్ బెంజ్ 1917 బండిని అయితే రన్నింగ్ లో అయితే రివ్యూ చేయబోతున్నాము. రివ్యూ ఏమంటే మనకైతే రన్నింగ్ లో ఏమంటే పికప్ ఎలా ఉంటది, బండి అయితే ఎలా అంటే మనము గేర్ లో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎలా మూవ్మెంట్ అనేది తీసుకుంటది, తర్వాత టాప్ గేర్ పడ్డాక ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎలా వెళ్తుంది అనే దాని గురించి అయితే రివ్యూ చేస్తున్నాము. తర్వాత వచ్చేసి మన బండి అయితే ఇప్పుడైతే మనము హైవే మీద అంటే సర్వీస్ రోడ్ లో వెళ్తున్నాము. సర్వీస్ రోడ్ లో అంటే ఇంకా మనకి మామూలుగా స్పీడ్ బ్రేకర్లు అలా వస్తాయి. హైవే ఎక్కిన తర్వాత అయితే మనకి టాప్ గేర్ పడిందంటే బండి అయితే మనకి వెనకాల కార్లో వచ్చినా కానీ మనం బండి అయితే దొరకదు అనమాట. మనకి ఇప్పుడైతే సర్వీస్ రోడ్ లో వెళ్తున్నాము. ఇక్కడైతే మనం ముందర అయితే మనకి హైవే జాయిన్ అవుతాము. హైవేలోకి ఎక్కిన వెంటనే అయితే మనకైతే మీకు చూపిస్తాను బండి అయితే ఎలా ఎలా ఉంటది అనేసి. మన బండికి కూడా ఒకసారి ఈ భారత్ బెంజ్ కూడా కాశ్మీర్ పోతా అంటే ఒకసారి అలాగే అయింది. అంటే మన తప్పేం లేదు. ఏమంటే వెళ్తా అంటే ఇంకా వెనకాల వచ్చేసి ఇంకా చూసుకోకుండా ముందర బండ్లన్నీ ఆగుంటే మనకి అయితే ఆపాడంట. బండి ఆపిన తర్వాత ఏమంటే వెనకాల చూసుకోకుండా బ్రేక్ కొట్టేసరికి వచ్చి బండికి వెనకాల టచ్ అయిపోయింది. దానివల్ల ఏమైందంటే ఇంకా మన బండి మళ్ళీ ఇంకా కొంచెం ముందుకు జరిగి ముందర ఉన్న బండికి టచ్ అయింది. ఫ్రంట్ బ్యాక్ కొంచెం ఇంకా టచ్ అయింది. అలా అవుతా అంటే ఏమంటే మన యూట్యూబర్ల బండ్లకి ఎక్కువ ఇలా జరుగుతుంది. ఎందుకంటే మనం అయితే వీడియోలు అయితే మనం పబ్లిష్ చేస్తూ ఉంటాం కాబట్టి మన బండి అనేది కొత్త బండి కాబట్టి 10 మంది చూస్తూ ఉంటారు, అబ్బా కొత్త బండి అనేసి అలా ఇట్లా అనుకుంటా ఉంటారు. కొంతమంది మన వాళ్ళు ఏమో మా అన్న బండి కొన్నాడు అనేసి ఒక ఆనందంలో ఉంటారు. కొంతమంది ఏమంటే కొంచెం వాళ్ళకి ఉంటుంది, జలస్ గా ఫీల్ అవుతా ఉంటారు. వీళ్ళు ఇలా బండి కొనేసినారు, ఇట్లా ఉన్నారు అట్లా అనేసి అనుకుంటా అంటారు. అట్లా కూడా ఉండొచ్చు. అంటే అట్లే ఉంటది అనేసి కన్ఫర్మ్ గా చెప్పడం లేదు. అలా కొంచెం అంటే
అలా దానివల్ల ఏమవుతుందంటే ఇంకా అలా అవ్వడము, మన కిట్టు బండి తర్వాత ఇంకా మన కార్తీక్ బండి అయితే ఇంకా కార్తీక్ బండి కూడా మామూలుగా యూట్యూబ్ లో వస్తా ఉంటది. అలా ఆ బండి కూడా మన లాస్ట్ 10 days అయితే రోడ్డు మీద ఆగిపోయింది అనమాట. గేర్ బాక్స్ క్లచ్ లోడింగ్ పోయేసి అట్లా రిపేర్లు అవుతానే ఉంటాయి. అవంతా మామూలే, అవంతా పట్టించుకోకూడదు. మామూలుగా యూట్యూబ్ చేసే వాళ్ళు కూడా నేను ఇచ్చే మెసేజ్ ఏమంటే ఇంకా దానికి తగ్గట్టు మనం కూడా నడుచుకుంటూ పోతా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలా. కొంచెం ఎక్కువ మనం ఎలివేషన్ ఇవ్వకూడదు అనమాట. బండి ఎలివేషన్ ఎక్కువ ఇచ్చేసి ఇట్లా చేసినామంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రోడ్డు పైన కన్స్ట్రక్షన్లు అయితే జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడైతే మనం ఆపోజిట్ లో వచ్చే బండ్లకి మన సైడ్ వచ్చే బండ్లకు కూడా కొంచెం డిస్టెన్స్ లో తీసుకొని వాళ్ళు తగ్గకపోయినా మనమైనా తగ్గాలి. ఎందుకంటే ఎవరో ఒకరు తగ్గాలి. ఇద్దరు తగ్గలేదంటే ఇంకా ఖచ్చితంగా ఇబ్బంది అయితే పడాల్సి వస్తుంది. తర్వాత ఇంకా చెప్పాలంటే మన వాళ్ళు అయితే బండ్లు అన్న మేము బండ్లకు వస్తామని కొంతమంది అంటారు. వాళ్ళకి చెప్పేది ఏమంటే ఫస్ట్ అయితే బండ్లకు బండ్లకి వచ్చేదంటే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుని అన్న నేను బండి నేర్చుకుంటానన్నా, మీ బండికి నేను వస్తానన్నా, క్లీనర్ గా వస్తానన్నా అనేవాళ్ళు ఏమంటే ఫస్ట్ అయితే మీరు బండ్లు అయితే నేర్చుకోవాలా. బండ్లు ఏం నేర్చుకోవాలా, చిన్న బండ్లు ఫస్ట్ నేర్చేసుకొని మనకి చిన్న బండి కంప్లీట్ గా డ్రైవింగ్ వచ్చిన దాని తర్వాత ఏదో ఒక బండి మనకి ఏదన్నా బండికి క్లీనర్ గా వెళ్ళొచ్చు. మాకేమంటే మమ్మల్ని అడుగుతారు. మమ్మల్ని అడగడం వల్ల ఏమవుతుందంటే నేను చెప్పేది ఏమంటే మా బండి తీసుకొని వెళ్ళొచ్చు. ఏమంటే ఇప్పుడు మేము మాకు వీడియోలు ఒకటి, తర్వాత బండ్లు చూసుకోవాలా, వీడియోలు చూసుకోవాలా, లోడింగ్ చూసుకోవాలా. దీన్ని చూసుకునేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు మేము పెట్టుకునేదానికి ఎట్లా ఉంటుంది అంటే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటది. ఏమంటే మేము దాంట్లో అంటే ఈ మధ్య టైమింగ్ లో ఇప్పుడు సీజన్ సరిగ్గా లేని వల్ల టైమింగ్ లో తోలడం లేదు కాబట్టి ఇప్పుడు కూడా కష్టమే అసలు. అంటే ఇప్పుడు మాకేమంటే ఇప్పుడు నేనైతే చిన్న బండి సింగిల్ క్యాబిన్ బండి నేను ఒకనే వీడియోలు తీసుకుంటే నేను ఒకనే వెళ్తాంటాను. మన కిట్టు వచ్చేసి ఇంకా డబుల్ క్యాబిన్ అయినా ఇంకా కిట్టుకు ఉండే టెన్షన్లకి, తర్వాత డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్ రిస్క్ పడాలా, ఓనర్ రిస్క్ పడాలా, లోడింగ్ లో చూసుకోవాలా, తర్వాత ఇంకా చాలా టార్చర్ భరించాల్సి ఉంటది. కొంతమంది చెప్తారు ఎంత అంటే అదే ప్యాషన్ ఉండే వాళ్ళు అయితే కొంచెం ఎట్లా ఓడ్చుకుంటారో. దానికి ఏమంటే ఇంకా ఎక్స్పీరియన్స్ ఉండే డ్రైవర్లని మాత్రమే, వాళ్ళని కూడా మేము ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళనే పక్కన పెట్టేసినాము. తర్వాత మన వాళ్ళు ఏమంటే కామెంట్లు చేస్తా ఉంటారు, మెసేజ్ చేస్తా ఉంటారు. వాళ్ళకైతే చెప్పేది ఏమంటే ఇంకా మేము ఏదన్నా ఉంటే మేమే చెప్తాము. మేమే అసలు వీడియోలో షార్ట్ వీడియోలు కానీ లేదంటే ఫుల్ వీడియోలో కానీ చెప్తాము. వీడియోలు అయితే చూస్తానండి మీరు. మీకేమంటే మీకు మా పరిస్థితి ఎట్లుంది, మా పరిస్థితే బాగాలేదు కాబట్టి మేము ఇప్పట్లో మిమ్మల్ని తీసుకోలేము అనే పరిస్థితిలో మేము ఉన్నాం అనమాట. తర్వాత ఇంకోటి ఏమంటే కొత్త బండ్లు కొనుక్కోవాలంటే ఇంకా వాళ్ళకంటూ బ్యాక్ సపోర్ట్ ఉండేటట్టు ఉంటే మీరు తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ లోడింగ్లు అంతా తెలిసి అన్న మేము బండి తీసుకున్న తర్వాత మేము అటు వెళ్తాము ఇటు వెళ్తాము ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తాం అనేసి ఎంతో మంది చెప్పుకోవచ్చు. కానీ అవంతా బండి తీసుకున్న తర్వాత అట్లా ఉండదు. సిచ్యువేషన్ అనేది మాకే అసలు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఒకే 1 నెలలో అన్సీజన్ స్టార్ట్ అయిపోతుంది. అన్సీజన్ అంటే ఇప్పుడు మన సైడ్ ఇప్పుడు మాది బెంగళూరు, కోలారు, తర్వాత మదనపల్లి ఇటు సైడ్ సరౌండింగ్ ఉంటుంది కదా. మదనపల్లి ఇటు సైడ్ టమోటా, తర్వాత కూరగాయలు అనేది అటు సైడ్ అన్సీజన్ అయిందంటే మాకే లోడింగ్లు ఉండవు. మేమే బెంగళూరులో 2 రోజులు 3 రోజులు వారం రోజులు అట్లా ఉండాల్సి వస్తుంది ఆఫీస్ దగ్గర. అట్లాంటి సిచ్యువేషన్ లో మాకే ఉంటాయి. ఇప్పుడే ఆల్రెడీ నేను బెంగళూరు నుంచి లోన్కి వెళ్తాను. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ డౌన్ అయిపోయింది మార్కెట్ అంతా. అసలు ఇప్పుడు సీజన్ అనేది ఎప్పుడు వస్తుందో ఎప్పుడైపోతుందో తెలియకుండా అయిపోతుంది పరిస్థితి. అందుకే మేము చెప్పేది ఏమంటే మీకంటూ ఒకటి ఆల్రెడీ డ్రైవింగ్ చేసి మీకు లోడింగ్ అంతా తెలిసి మేము నెలస్తే డ్యూల్ ఈఎంఐలు కట్టుకోగలం అనేసి మీకు ఒక క్లారిటీ ఉంటే మీరు బండి తీసుకోండి, బండ్లు కట్టుకోండి, బండ్లు తీసుకొని ఈఎంఐలు కట్టుకోండి. లేదు అని చెప్పేసి బండ్లు తెచ్చేసి వదులుకోవడం అనేది ఇప్పుడు ఎట్లుంటదంటే అసలు బాగుండదు అనమాట. బండి తీసుకున్నారంటే దాన్ని 5 years లేదంటే 3 years ఫైనాన్స్ పెట్టుకున్నామంటే దాన్ని వదలకూడదు. మళ్ళీ బండి అనేది మనం ఎంతో ఇష్టంగా తెచ్చుకునే బండి మళ్ళీ వదలకూడదు అనేది నేను చెప్పేది అనమాట. మనకైతే ఇక్కడైతే పెందుర్తి దాటిన తర్వాత ఆర్టీఓ అయితే బండి ఆపుతున్నారు. చూడండి ఆపోజిట్ డ్రైవర్ అయితే బాగా ఇబ్బంది పెట్టేది అనేది మెకానికల్ ఉండాలా అదర్ సైడ్ పోతా. ₹100 ఎంట్రీ కూడా ఎంట్రీ కొడాలంట.
ఒక్క నవ్వట జా జా అంటే ఏమో వానికి ఏమో సంతోషం అయిపోయింది. ఏమో అంత ఏం మాట్లాడుకుని వచ్చేసరికి ఏముంది కర్ణాటక బండి కదా, మామూలుగా మెకానిక్ ఉండదన్నా. ఏందన్నా నువ్వు ఎంట్రీ ఇచ్చేసుకో అన్నా అంటున్నాడు. సరేలే ఎందుకు అనేసి మెకానిక్ లాంటి ఏమని అడిగేది ఫస్ట్? మెకానికల్ అంటే మామూలుగా అన్ని అంటే మొత్తం అంతా ఫిట్నెస్ ఉండదు. అంటే ఫిట్నెస్ అంటే మామూలు ఫిట్నెస్ కాకుండా మామూలుగా మనకి అదర్ స్టేట్ లోకి ఎంట్రీ అయ్యేటప్పుడు ఫిట్నెస్ అనేది ఇండికేటర్లు అన్ని పడుతున్నాయి, బ్రేక్ కరెక్ట్ గా పడతాయి అనేసి మెకానికల్ చేసుకుందిరా నేను. సర్టిఫికేట్ ఉండాలి కదా. ఇప్పుడు పొల్యూషన్ ఉంటుంది, పొల్యూషన్ ఎందుకంటే ఎఫ్సీ ఇచ్చేది ఎఫ్సీ మామూలుగా అదర్ స్టేట్ లోకి ఎంట్రీ అయ్యేటప్పుడు మెకానికల్ ఉండాలి. అదొకటి గట్టిగా పట్టుకున్నారు. అదొకటే వాళ్ళకి యాదో ఒకటి మనకి ఇది అని కాదు. ఆ వాడు కూడా ఎంటెక్ రేట్లు అన్నాడు, హైట్ ఉన్నది ఎంట్రీ చేసుకోవాలని ఏం చెప్తాం, ఏం చెప్పలేము. ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకా ఏ రాస్తుంది అంటాడు. అప్పుడేం చేస్తాము, దానికైనా ఏదో ఒకటి ఇచ్చేసి ఎంట్రీ ఇచ్చేయాలంతే. వాళ్ళకి కావాల్సింది 100 రూపాయలు లేదంటే 200. అది ఆడే సర్వీస్ రోడ్ లో వచ్చాయన్నా జరిపిండు, వాళ్ళు తప్పించుకోనైనా వెళ్ళింది. వాడు ఫ్లైఓవర్ పైన ఉన్నాడు. టోల్ గేట్లు అయితే కాటా ఎక్కిస్తున్నారు బండి. ఏమో కర్ణాటక బండి చూస్తే అయితే మనకైతే కాటా ఎక్కించుకున్నారు. కాటా అయితే ఎక్కిస్తున్నాము. కర్ణాటక బండి కదా, వాళ్ళకైతే టన్నేజ్ ఉంటదేమో అనేసి డౌట్ వచ్చింది. అవునా, 12 గేర్ బాక్స్ ఏం కాదులే, పవర్ మోడ్ వేసుకో అంత. చాలా సెట్టింగ్. ఆనందమా, సంతోషమా అన్నా, హ్యాపీనా? ఓకే, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. 7 టన్నులు కూడా లేదా? అందుకే చూసుకున్నాడు. మనం కూడా అందుకే ఎక్కింది. లేటెస్ట్ లో కూడా చేయండి. నేను ఇంతకుముందు అయితే చాలా రోజుల నుంచి ఆపేస్తున్నారు, ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేసినారు. నాటవలస టోల్ గేట్ల కాటా ఎక్కించేది. మన వాళ్ళు అయితే వచ్చేవాళ్ళు భువనేశ్వర్, కలకత్తా ఇటు సైడ్ అయితే వచ్చేవాళ్ళు అయితే కొంచెం అటు ఇటుగా టన్నేజ్ ఎవరైనా ఉంటే చూసుకొని రండి. చూడండి, మనకైతే ఎస్కేఎస్ బండి, పలమనేరు బండి ఇదైతే యాక్సిడెంట్ అయింది ఆపోజిట్లో. మనకైతే రోడ్ల పైన అయితే ఇది మామూలే, ఇది రెండో యాక్సిడెంట్ మనము అనకాపల్లి నుంచి బయలుదేరినప్పటి నుంచి.